ఈ ఎలిమెంట్‌ని మనము దృష్టిలో పెట్టుకుంటూ మనము ఈ సిటీని అనేది డిజైన్ చేయడం పడింది. హాయ్ అండి, నా పేరు మనోజ్ కుమార్. నేను సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా చేస్తున్నాను. మా కంపెనీ వచ్చేసరికి భాష్యం స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళదే సన్సిరీ ప్రాజెక్ట్స్ అనేది. మేము ఇది గత 6 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ స్టార్ట్ అయిందండి. ఈ 6 సంవత్సరాల్లో కూడా మోర్ దెన్ ప్రాజెక్ట్స్ మా అన్ని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అండ్ ఏపీ సిఆర్డీఏ అండ్ రేరా అప్రూవ్డ్ కలిగిన వెంచర్లు అండి. ప్రతి ప్రాజెక్ట్లోనూ 25% హౌసింగ్ బ్లాక్ అనేది మ్యాండటరీగా మెయింటైన్ చేస్తాము. అలాగే మా ప్రాజెక్టులు వచ్చేసరికి అమరావతిలో పెదపరిమి కానివ్వండి, తాడికొండ, పొన్నికల్లు, కంతేరు ఈ లొకేషన్స్లో ప్రజెంట్ మా వెంచర్స్ రన్నింగ్లో ఉన్నాయి. అలాగే విజయవాడలో మనం చూసుకున్నట్లయితే పెనమలూరు దగ్గర నుంచి పామరు దాకా మా వెంచర్లు చాలా వరకు రన్నింగ్లో ఉన్నాయండి. మీరేదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే హౌస్ కానీ కట్టుకొని ఉండాలనుకుంటే మా వెంచర్లు మీకు చాలా బాగుంటాయి. ఇదే కాకుండా ఓపెన్ ప్లాట్ మీద 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. హౌసింగ్ మీద కూడా 80% లోన్ కల్పిస్తున్నాము. సో మీకు ఏదైనా ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకుంటే లో బడ్జెట్ ఎప్పుడైనా సరే మనం 20,000 బిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మేము ప్రీ లాంచింగ్ ప్రైజ్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పర్ స్క్వేర్ అని అనుకోండి. ఒక 2 months తర్వాత ఆటోమేటిక్గా కంపెనీ అనేది గజం మీద ఒక 1000 నుంచి 2000 అనేది అప్రిసియేషన్ ఇస్తుందండి. వితిన్ షార్ట్ టైంలోనే మనకి అప్రిసియేషన్ అనేది రావడం జరుగుతుంది. అలా మనకి ఏంటంటే ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకి గజం మీద ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వితిన్ అంటే ఒక 2-3 yearsలోనే మీరు పెట్టిన దాని మీద ఒక 5,000 నుంచి 7,000 వరకు అప్రిసియేషన్ అయితే రావడం జరుగుతుంది. మిగతా కంపెనీలు కానీ వేరే నాన్ లెవెల్స్ కానీ ఏదైనా చూసుకుంటే మనం కొనింది 10,000 అయినా కానీ 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా దాని మీద ఒక 1,000 రూపాయలు పెరుగుతుంది. కానీ సిఆర్డీఏ లేఅవుట్లో మనం తీసుకోవడం వల్ల వితిన్ షార్ట్ టైంలో మనకి అప్రిసియేషన్తో పాటు రేపటి రోజున మనం సేల్ చేసుకోవాలనుకున్నా కానీ అలాగే మనకి వెస్ట్ బైపాస్కి దగ్గరలో ఇస్తున్నాము. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరలో కూడా మన వెంచర్లు ఉన్నాయండి.